నమస్తే. నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ ఫ్రీ బస్సు గురించి ఆయన ఏం చెప్పిండో ఒకసారి చూద్దాం. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఎక్కడ చెయ్యి చూపిస్తే అక్కడ బస్సు ఆపే రోజులు ఈ రోజు వచ్చినాయి. ఈ రెండేళ్లల్లో మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కలు నేను అడుగుతున్నా, ఎవరన్నా బస్సులో మీకు టికెట్కు పైసలు అడిగినరా? అక్క ఎవరైనా అడిగినరా? ఎవరైనా పైసలు ఇచ్చిర్రా? టికెట్ కొనుక్కోనికి ₹1 నన్ను అడిగినరా? ఇవాళ బాజాబ్తా మీరు చెయ్యి అడ్డం పెడితే బస్సు ఆగుతుంది, బస్సు ఎక్కితే మీ ముందల రూపాయి కట్టు అని చెయ్యి జాపే ధైర్యం ఎవరికి లేదు. ఇది ఫ్రీ బస్సు గురించి, ఫ్రీ బస్సు సర్వీసు వీళ్ళేదో స్కీమ్ ప్రారంభించారో దాని గొప్పతనం గురించి ముఖ్యమంత్రి చెప్పింది. ఇది ఆడబిడ్డలు గుళ్ళకు పోతున్నారు, భర్తకు తెలియకుండా డబ్బులు ఖర్చు లేకుండా తల్లిగారింటికి పోయేస్తున్నారు, బంధువుల ఇంటికి పోయేస్తున్నారు. ఇటు రకరకాలుగా ఆయన చెప్పిండు. ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాడు. గతంలో కూడా చాలా సభల్లో చెప్పిండు. దీనివల్ల ఇన్ని వందల కోట్లు మిగిలినాయి, అన్ని వందల కోట్లు మిగిలినాయి అని చెప్పేసి ఫ్రీ బస్సు గురించి చాలా గొప్పలు చెప్పుకున్నారు. ఇదే ముఖ్యమంత్రి చెప్పుకున్నాడు, మంత్రులు కూడా చెప్పుకున్నారు. గవర్నమెంట్ ప్రముఖంగా ప్రచారం చేసుకుంటున్నది 2 ఏళ్లలో కేవలం ఫ్రీ బస్సు గురించే. ఫ్రీ బస్సు పెట్టిన మేము మహిళలకు అనేది ఒకటి మాత్రమే పరిపూర్ణంగా చేసినామని చెప్పుకొని దాని మీదనే ఎక్కువ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి నిజంగా అది ఎట్లా ఉన్నది? అది ఎంతవరకు ఉపయోగపడతా ఉంది? ఎంతగానో జేబులకు చిల్లు పెడతా ఉన్నది? ఎంతగానో మంత్రులు చెప్పినట్టుగా కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు మిగులుతున్నాయి? ఎంతగానో మంత్రులు చెప్పకుండా, ముఖ్యమంత్రి చెప్పకుండా దాచిపెట్టింది ఏ స్థాయిలో జేబులకు చిల్లు పడతా ఉన్నది? ఈ టికెట్ ఒకసారి చూడండి. స్క్రీన్ మీద మీకు టికెట్ చూపిస్తున్నా, అది చూడండి. ఇది హన్మకొండ నుంచి భూపాలపల్లి దగ్గర ఉన్నటువంటి చెల్పూర్కు తీసుకున్నటువంటి టికెట్. ఇది ఎక్స్ప్రెస్ బస్ టికెట్. దాని మీద ఎంత ఉంది? ₹100 ఉంది టికెట్ ప్రైస్. ₹100 ఎక్కడ? హన్మకొండ నుంచి చెల్పూర్కి. సో అట్లాంటప్పుడు చెల్పూర్ నుంచి హన్మకొండకి ఎంత ఉండాలి? సేమ్ ప్రైస్ ఉండాలి. ఎక్స్ప్రెస్ బస్ అయితే సేమ్ ప్రైస్ ఉండాలి. కానీ ఇగో ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన స్క్రీన్ షాట్. ఇది టికెట్ దొరకలేదు మనకి, ఆ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ దొరికింది. సో ఇందులో చూడండి, ఇందులో ₹90 ఉంది. ఇది ఎక్కడి నుంచి అంటే అందులో క్లియర్గా ఉంది చూడండి. ఆర్టీసీకే డబ్బులు చెల్లించినట్టుగా ఉంది, ఏదో ఫేక్ కూడా కాదు. ఆర్టీసీకే డబ్బులు పేమెంట్ చేసినట్టు క్లియర్గా ఉంది. అందులో ₹90 పేమెంట్. ఇది చెల్పూర్, ఏదైతే భూపాలపల్లి దగ్గర ఉన్నటువంటి చెల్పూర్ నుంచి హన్మకొండకు తీసుకున్నటువంటి టికెట్. ఇది ఆర్డినరీ టికెట్ అనుకున్నారు, ఎందుకంటే అది ఎక్స్ప్రెస్ టికెట్ కింద 100 అని చెప్పిన కదా. మరి ఇది ₹90 ఉంది కాబట్టి ఆర్డినరీ అనుకున్నారు. ఇది ఆర్డినరీ టికెట్ కాదు, ఇది డీలక్స్ టికెట్. సో ఇందులో ఒకటి హన్మకొండ నుంచి చెల్పూర్కి ఎక్స్ప్రెస్ టికెట్, చెల్పూర్ నుంచి హన్మకొండకి డీలక్స్ టికెట్. చైనా నుంచి చందమామకి ఎంత దూరమో, చందమామ నుంచి చైనాకి కూడా అంతే దూరం. భూపాలపల్లి నుంచి హన్మకొండకి ఎంత దూరమో, హన్మకొండ నుంచి భూపాలపల్లికి కూడా అంతే దూరం. ఎక్కువ దూరం ఉండదు. సేమ్ అటు ఎంత దూరమో ఇటు అంతే దూరం. అంటే రెండింటి మధ్యలో దూరం సేమ్. కాకపోతే బస్సు మారింది, బస్సు పెరిగింది, బస్సు కేడర్ పెరిగింది. పెరిగినప్పుడు అక్కడ ప్రైస్ పెరగాలి. కానీ ఇక్కడ ఎక్స్ప్రెస్లో ₹100 ఉన్నది, డీలక్స్కి వచ్చేసరికి ₹90 అయింది. అంటే ₹10 తగ్గింది. ₹20-30 పెరగాల్సింది ₹10 తగ్గింది. డీలక్స్ బస్ అంటే ఎక్స్ప్రెస్ కంటే పై స్థాయి బస్సు. పల్లె వెలుగు ఉంటుంది, పల్లె వెలుగు మీద ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ పైన డీలక్స్, డీలక్స్ పైన సూపర్ లగ్జరీ, సూపర్ లగ్జరీ పైన రాజధాని, రాజధాని పైన వెన్నెల, వెన్నెల పైన గరుడ, గరుడాలో కూడా మళ్ళీ గరుడ ప్లస్ అని ఇంకొక సర్వీస్ ఉంటుంది. ఇది ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సుల హైరార్కీ. అందులో ఎక్స్ప్రెస్ పైన డీలక్స్ ఉంటుంది. సో డీలక్స్కి ఎంత ఉండాలి? డీలక్స్కి ఇంకా దానికంటే ₹20, ₹30 ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఎంత చూస్తుంది? ట్రాన్సాక్షన్లో ₹90 మాత్రమే చూపిస్తూ ఉన్నది. ఇవి ఒక ప్రయాణికుడే మనకు పంపించిండు, ఆ రూట్లో ప్రయాణించినటువంటి ఒక ప్రయాణికుడు. ఇది అంతేదో డ్రామా కొత్తగా కనిపిస్తూ ఉన్నది, గమ్మత్తుగా ఉందని చెప్పి మనకు పంపించిండు. ఇవన్నీ ఎక్కువ రేటు ఉండాల్సిన బస్సులో రేటు తగ్గింది, ఎక్స్ప్రెస్ బస్సులో రేటు పెరిగింది. ఏంది అసలు దీని వెనకాల ఉన్నటువంటి గమ్మత్ ఏంది? రెండు మన ఆర్టీసీ బస్సులే, రెండు టీఎస్ఆర్టీసీ బస్సులే, రెండు టీజీఆర్టీసీ బస్సులే. దానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారే ఉన్నారు. ఇదంతా అదే బస్సు. ఎందుకు మరి రేటు తక్కువ ఉండాల్సిన దానికి ఎక్కువ ఉంది, ఎక్కువ ఉండాల్సిన దానికి తక్కువ ఉంది? అంటే ఇక్కడనే ఉన్నది గవర్నమెంట్ మాయాజాలం. ఆడబిడ్డలకు డబ్బులు మిగులుస్తున్నాం, కోట్ల రూపాయలు మిగులుస్తున్నాం అని ఏవైతే గప్పాలు కొట్టుకుంటారో ఆ గప్పాలన్నిటి గబ్బ అంతా ఇగో ఇక్కడ ఉన్నది. ప్రజల జేబులకు ఎట్లా చిల్లు పెట్టాలి, ఏ స్థాయిలో దోపిడీ చేయాలనే దానికి ఆర్టీసీగో ఇట్లా ఈ దొంగదారెచ్చుకున్నది. ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి డీలక్స్ బస్సులు వీటిలో ఎవరు ఎక్కుతలేరు పెద్దగా. అంటే మహిళలు అసలే ఎక్కుతలేరు వాటిలో. ఎక్స్ప్రెస్ బస్సులు, ఆర్డినరీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. దట్టు ఆ రూట్లో ఎక్స్ప్రెస్లు, డీలక్స్లే ఉంటాయి ఎక్కువ. సూపర్ లగ్జరీ చాలా తక్కువ ఉంటాయి. ఏదైతే కాళేశ్వరం నుంచి హన్మకొండ వరకు, హన్మకొండ నుంచి కాళేశ్వరం, ఈ మధ్యలో భూపాలపల్లి, కాటారం, మహదేవ్పూర్ ఈ రూట్లో మ్యాక్సిమం ఎక్స్ప్రెస్లు, డీలక్స్లు ఇవే ఉంటాయి. కొంచెం ఆర్డినరీలు తక్కువనే ఉంటాయి, సూపర్ లగ్జరీ కూడా తక్కువగానే ఉంటాయి.
సో ఈ డీలక్స్లలో ఎవరు ఎక్కట్లేదు ప్రయాణికులు. ఈ విషయం కూడా మనకు ఆర్టీసీ ఉద్యోగులు చెప్పిన విషయమే. ఈ జిమ్మిక్ ఎందుకు ఎక్కువ ఉండాల్సిన దానికి తక్కువ, తక్కువ ఉండాల్సిన దానికి ఎక్కువ ఎందుకు ఉందనే దానికి వాళ్ళు చెప్పింది జిమ్మిక్. ఎందుకంటే డీలక్స్లో ఎవరు ఎక్కట్లేదు ప్రయాణికులు. ఎక్కనప్పుడు ఏం చేయాలి, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి దాని ధరని ₹10 తగ్గించారు. ₹10 కాదు, దాదాపు ₹20-30 తగ్గించారు. ఒక 120, 130 ఉండాల్సిన దాన్ని ₹90కే టికెట్ ఇస్తా ఉన్నారు. మరి ఎక్స్‌ప్రెస్‌లో ఎందుకు ₹100 వసూలు చేస్తున్నారు అంటే దానికి తగ్గియలేదు, దానికి అట్లనే పెట్టారు. ఇప్పుడు ఒక భార్య భర్త కలిసి లేదా ఒక అన్నా చెల్లెను ఎవరో బస్ ఎక్కుతారు పోయి, మహిళలకి ఫ్రీ టికెట్, వాళ్ళ ఆధార్ కార్డు చూపించి టికెట్ తీసుకుంటారు, ఫ్రీ టికెట్ తీసుకుంటారు. పురుషులు డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు కలిసి ఒకటే బస్ ఎక్కుతారు. డీలక్స్లో ఎక్కితే ఇద్దరికి డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్‌ప్రెస్‌కే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇద్దరు కలిసి ఎక్స్‌ప్రెస్‌లోనే ఎక్కుతారు. ఎక్కినప్పుడు ఏమవుతుంది, ఆమెకు ఫ్రీ టికెట్, బట్ ఈయన దగ్గర ₹100 వసూలు అవుతాయి. మహిళకు ఫ్రీ, పురుషుడికి ₹100 వసూలు అవుతాయి. అంటే అక్కడ సంస్థకు ఆదాయం వస్తుంది ఆర్టీసీకి. మహిళలకు ఫ్రీ ఇచ్చినప్పుడు అక్కడ మొగల దగ్గర గట్టిగా వసూలు చేస్తున్నారు, అక్కడ గట్టిగా ఆదాయం వస్తూ ఉన్నది. సో ఇటు వచ్చేసరికి డీలక్స్లో ఇద్దరు ఎక్కితే అక్కడ ఫ్రీ టికెట్ వీళ్ళు కోల్పోతారు కాబట్టి వీళ్ళు ఇద్దరు ఎక్కరు, చాలా తక్కువ మంది ఎక్కుతా ఉన్నారు. సో దానివల్ల వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఒక ₹10 తగ్గి, ఒక ₹20 తగ్గించి ఎక్స్‌ప్రెస్ కంటే కూడా తక్కువ రేటుకి ఇంట్లో పెట్టారు. అంటే ఎవరైనా సింగిల్గా ఎక్కిన వాళ్ళకి ఇది ₹90కే టికెట్ వస్తుంది ఇక్కడ. అంటే తక్కువకి వస్తుంది కదా అని చెప్పి సింగిల్గా పోయే పురుషులు ఇంట్లో ఎక్కుతారు డీలక్స్లో. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కే పురుషుల జేబుల నుంచి బలవంతంగా డబ్బులు లాక్కుంటున్నారు. ఇట్లా ఎక్స్‌ప్రెస్‌లో మహిళలకు ఫ్రీ అని చెప్పి మగవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు. అదే డీలక్స్కి వచ్చేసరికి ఎవరు ఎక్కలేరని చెప్పి అక్కడ తగ్గించారు, దాదాపు ₹20 అక్కడ రేటు తగ్గించారు. ఇంట్లోనేమో తగ్గించలేదు, ఎక్స్‌ప్రెస్‌లో తగ్గియలేదు రేట్. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కుతారు, ఇద్దరిద్దరు పోయే వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కుతారు, ప్లస్ ఆ రూట్లో ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌లో తిరుగుతాయి. సో వాటిలో ఖచ్చితంగా ఫుల్గా వస్తాయి కాబట్టి గట్టిగా వసూలు చేసుకోవాలని చెప్పి అక్కడ పెట్టారు. అంటే చూడండి ఎంత దోపిడీ, ఎంత కమర్షియలైజ్ అయిపోయింది ఆర్టీసీ అనేది. ఫ్రీ టికెట్ పేరు చెప్పి మగాళ్ళ జేబుల నుంచి ఎట్లా గుంజుతా ఉన్నారు, మగాళ్ళ జేబులోకి వెళ్ళి గుంజితే ఇంట్లో ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా డబ్బులు గుంజుకున్నట్టే కదా, మరి వాళ్ళకి ఫ్రీ ఎట్లా ఇచ్చినట్టు అవుతుంది. ఇదే ఫ్రీ బస్సు అని గొప్పలు చెప్పుకునే గవర్నమెంట్ హైదరాబాద్ సిటీలో టికెట్ రేట్లు పెంచింది, బస్ పాస్ స్టూడెంట్స్ బస్ పాస్ రేట్లు పెంచింది. మళ్ళీ ఫ్రీ పైకి వెళ్ళి మహిళలకు ఫ్రీ ఇస్తున్నాం మేము, చాలా గొప్పగా ఉంది స్కీమ్, ₹1,00,00,000 వస్తున్నాయని చెప్పి. ఇంకొక దిక్కేమో ఇట్లా ఆడోళ్ళకు ఏంది ఫ్రీ, మొగల దగ్గర డబుల్ ఛార్జ్. ఇప్పుడు హైదరాబాద్లో గతంలో ₹10 టికెట్ ₹20 అయింది, 25 40 అయింది. సేమ్ ఇప్పుడు జిల్లాల్లో కూడా అసలు ఎవరికి కూడా బయటికి తెలియకుండా చాప కింద నీరులాగా వ్యవహారం నడిచిపోతూ ఉన్నది. ఎక్కడ కూడా ఆర్టీసీ నుంచి రేట్లు పెంచినట్టు కానీ డిస్కౌంట్లు ఇచ్చినట్టు కానీ ప్రచారం జరగదు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మేము రేట్లు పెంచుతున్నామని కానీ ఇవన్నీ ఎక్కడ కూడా ప్రచారం లేదు. ఎలక్ట్రిక్ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్‌లో అయితే ₹10-20, సూపర్ లగ్జరీలో అయితే ₹20-30, ₹40 ఇట్లా అన్నిట్లలో పెంచేసిర్రు ఆల్రెడీ. నార్మల్ ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సుల్లో కూడా, ఫ్యూయల్ బస్సుల్లో కూడా ఆల్రెడీ ₹10-20 అన్నిట్లలో పెరిగిపోయినాయి రేట్లు. కానీ ఎక్కడ కూడా బయటికి అధికారిక అనౌన్స్‌మెంట్ ఇప్పటివరకు లేదు. ఈ 2 ఏళ్లలో ఛార్జీలు పెంచినట్టు, రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జీలు పెంచినట్టు అధికారిక అనౌన్స్‌మెంట్ లేదు. కేవలం ఒక హైదరాబాద్ సిటీ మట్టుకు మాత్రమే బస్ పాస్‌లది, అట్లాగే సిటీ బస్‌ల టికెట్ ప్రైస్ పెంచింది మాత్రమే అనౌన్స్ చేసిర్రు తప్పితే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేట్లు పెరిగినాయి. ఒకవైపు రేట్లు పెంచిర్రు, ఇంకొక వైపేమో ఇట్లా దొంగదారిలా ఎవరైతే ఎక్కువగా బస్సు ఎక్కుతారో, ఎక్కువగా ఏ బస్సులో అయితే ఎక్కుతారో ఆ బస్సులలో బలవంతంగా మగవాళ్ళ జేబులోకి వెళ్ళి పైసలు గుంజుతారు. వాళ్ళకి ఫ్రీ అంటూరు, మగవాళ్ళ దగ్గర నుంచి గట్టిగా గుంజుతున్నారు. అంటే ఎంత కార్పొరేట్ కంపెనీ వాడు కూడా ఈ స్థాయిలో దోపిడీ ప్లాన్లు వేయడు. ఒక గవర్నమెంట్ సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆర్టీసీ ఈ రకంగా ప్రజలను పిచ్చోళ్ళని చేసి ఫ్రీ బస్ అని ఒకవైపు చెప్పుకుంటా, ఇంకొక వైపు ఇట్లా రేట్ల మాయాజాలం చేసుకుంటా, ఏదో జిమ్మిక్కులు చేసి ఒకవైపు గొప్పలు చెప్పుకుంటే ఇంకొక వైపు మంచిగా గుండు కొరుగుతూ ఉన్నది ప్రజలందరికీ.